హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనం బిర్యానీ చేద్దామా? లెట్స్ ట్రై ఇట్. నేనైతే 3 బిగ్ ఆనియన్స్ అండ్ 3 బిగ్ టొమాటోస్ని బాగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను. మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. ఇంకా బిర్యానీ సామాన్లు మొత్తం మీరు కూడా తీసుకోండి. ఈ మెషర్మెంట్ అయితే నేను 3/4 కేజీ బియ్యానికి అయితే చెప్తున్నాను. మీరు మీ మెషర్మెంట్కి తగినట్టు మీరు తీసుకోండి. ఓకేనా గైస్? కాజు వచ్చి ఆప్షనల్ గైస్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వద్దు. నాకైతే కాజు ఇష్టం కాబట్టి వేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే 3/4 కేజీ బియ్యానికి నేనైతే 120 ml అయితే వాడాను. ఇంకా బిర్యానీ దబ్బర అయితే పెట్టాను. అది వేడి అవ్వాలని అయితే అవసరం లేదు. ఎట్టో మనం ఉడికి అయిపోయినాక అన్నీ వాడతాయి. సో ఇంకా అందుకని నేనైతే మొత్తం ఒకేసారి అయితే కలిపేశాను. మనకైతే లైట్ బ్రౌన్ వచ్చేలాగా ఆనియన్ అయితే బాగా వాడ్చాలన్నమాట. ఇంకా కొంచెం లైట్ బ్రౌన్ అయినాక నేనైతే కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటాను, బికాస్ ఆఫ్ ద ఫ్లేవర్ కోసం. ఇంకా అంతే. ఇంకా దాని తర్వాత 1/2 టీ స్పూన్ ఆఫ్ కారం అయితే చేర్చుకున్నాను. కారం మనం ఇప్పుడు చేర్చుకున్నాము అంటే అది ఆయిల్లో బాగా కలిసిపోయి మనకి లైట్గా కలర్ కూడా వస్తుంది అనమాట. మన బిర్యానీలో అసలు ఏ కలర్ అనేది వాడాల్సిన అవసరం లేదు. అందుకనే నేను దీంట్లో ఇప్పుడు కారం అనేది చేర్చుకున్న. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో అయితే 2 పచ్చిమిర్చి కూడా సెంటర్లో కట్ చేసి వేసుకోండి. నేనైతే మర్చిపోయాను, మీరైతే మర్చిపోకుండా వేసుకోండి. ఇంకా అది కొంచెం వాడినాక పెరుగు కూడా యాడ్ చేసుకోండి. దేంట్లో అయితే మీరు ఆయిల్ తీసుకున్నారో అదే గ్లాస్లో పెరుగు అనేది తీసుకోండి. ఇంకా కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే చికెన్ని 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఒక 2 చిటిక పసుపు అయితే వేసుకొని ముందుగానే కలిపి పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు కారం అనేది మనకి చికెన్కి కూడా పడుతుందన్నమాట. ఇంకా అందుకని కలిపి పెట్టుకున్నాను. ఇంకా దాన్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే టమాటో కూడా యాడ్ చేస్తున్నా. టమాటో బాగా వాడ్చుకోవాలి అనేది అవసరం లేదు. నేనైతే ఉప్పు అనేది యాడ్ చేస్తున్నా. మీ టేస్ట్కి తగినట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి మర్చిపోయానని చెప్పాను చూసారా, నాది ఇక్కడే నేను అయితే యాడ్ చేశాను. 1 కప్ ఆఫ్ బియ్యానికి 1.5 కప్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. టొమాటో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వాడ్చుకోండి. దాని తర్వాత వాటర్ అనేది యాడ్ చేయండి. వాటర్ అనేది బాగా ఉడకనియండి. ఒక 10 మినిట్స్ బాగా ఉడికిందంటే ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది వాటర్లో బాగా దిగుతుంది. అప్పుడు మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. 10 మినిట్స్ కూడా హై ఫ్లేమ్లోనే పెట్టబాకండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం బుడగలు వచ్చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వచ్చి సిమ్లో అనేది పెట్టండి. ఇంకా ఇప్పుడు నాకైతే బాగా ఉడికిందనమాట. ఇంకా అందుకని నేనైతే ఇప్పుడు బియ్యాన్ని అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే బియ్యాన్ని 1/2 అవర్ ముందే నానబెట్టేశాను. బాగా కడిగి నానబెట్టుకోండి మీరు కూడా. ఇంకా బియ్యానీ అయితే నేను వాటర్లో యాడ్ చేసుకునేసాను. ఎక్కువ బాగా కలపెట్టబాకండి, బియ్యం అనేది ఇరిగిపోతుంది. సో లైట్గా అలా కలపెట్టుకోండి చాలు.
బియ్యం వేసిన వెంటనే దమ్ పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెంసేపు వచ్చి దాంట్లో ఉడకనివ్వండి. సో కొంచెం నీళ్ళు అనేది మరిగిన తర్వాత దాని తర్వాత దమ్ అనేది అయితే మనం పెడతాం. మీరైతే అన్నాన్ని చేతికి ఎత్తి చూసారటంటే అది లైట్గా అలా విరుగుతుందనమాట. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మనం దమ్ అనేది పెట్టవచ్చు. నాకైతే ఇది ఆ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా అందుకని నేనైతే దమ్ పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. కింద అయితే దోశ కడాయి అనేది పెట్టుకోండి. దానికి మీద బిర్యానీ దబ్బర పెట్టేసి దానికి మీద ఏదైనా వెయిట్ అయిన వస్తువు పెట్టండి. ఒక 7 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని దాని తర్వాత అయితే స్టవ్ని ఆఫ్ చేసేయండి. మీరైతే వెంటనే అయితే ప్లేట్ తీసి చూడబాకండి. అట్టే ఉన్నిచ్చి కొంచెంసేపు తర్వాత ప్లేట్ అనేది తీయండి. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు మరి, బాయ్.